నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ విజయనగరం జిల్లా చైర్మన్, కారుణ్య ఫౌండేషన్ ఫౌండర్ జేసీ రాజు, సిఐ సతీష్ కుమార్, నేను సైతం సేవా సంస్థ అధ్యక్షులు బొంగు గౌరీ సంతోష్ కుమార్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచానికే ఆదర్శనీయుడని, చదువు సమీకరించు పోరాడు అనేది అంబేద్కర్ సిద్ధాంతం అని అందరూ ఆ మహనీయునికి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని కోరారు. ఈరోజు శ్రీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందరితో మన మిత్రులతో ఈరోజు ఇద్దరు గుర్తించడం జరిగింది. అదేవిధంగా వారు ఈ దేశానికి మహోన్నతమైన ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈనాడు మన దేశం ఇంత ప్రపంచ దేశాలలోనే అత్యంత బలీయమైనటువంటి దేశంగా ఎదగడానికి వారు రూపొందించిన రాజ్యాంగమే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ప్రపంచ దేశాలే ఆ బాటలో నడుస్తున్నాయి. కనుక మన దేశ యావత్తు వారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. భారతరత్న స్వాతంత్ర సమరయోధులు, భారత రాజ్యాంగ రచనా శిల్పి, ప్రపంచ మేధావిగా కీర్తి గడించినటువంటి డాక్టర్ భీమారావు రామ్జీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధలతో జరుపుకున్నాం. చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మూలంగా వేసినటువంటి సిఐ సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే రోటరీ మరియు సామాజిక కార్యకర్త సంతోషి, వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అంటే, ముందు చదవండి, సమీకరించు, పోరాడు. ముందు ప్రతి ఒక్కరూ చదవాలి అన్నటువంటిది అంబేద్కర్ యొక్క నినాదం. చదివితేనే ప్రశ్నించగలం, చదివితేనే అడగగలం, చదివితేనే మన గౌరవాన్ని మనం పెంపొందించుకోగలం, చదివితేనే అన్నీ మనకు తెలుస్తాయన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు ముందు చదవమన్నాడు అందరినీ కూడా. తర్వాత సమీకరించు, తర్వాత అప్పుడు నీకు కలిగిన హక్కులకి ఏమైనా నష్టం కలిగితే అప్పుడు పోరాడు అని ఆయన చెప్పాడు. ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను, చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదు అని చెప్పి ఆ పేదరికాన్ని జయించి ప్రపంచంలోని అత్యున్నత జ్ఞానవంతుడిగా ఎదిగి భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగిన రాజ్యాంగాన్ని రాజిపెట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు రూపకమైనటువంటి వాళ్ళని మేము తెలియజేస్తున్నాం.